మొన్నటి వరకు కాంగ్రెస్ లో చక్రం తిప్పిన బొత్స సత్యనారాయణపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. బొత్స కుటుంబం మొత్తం వైసీపీలోకి వెళుతున్నారన్న వార్తలతో కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో ఆయనపై చర్య తీసుకుంది. ఈ మేరకు ఈ ఉదయాన్నే ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చినట్టు సమాచారం. ఎల్లుండి బొత్స సత్యనారాయణ వైసీపీలో చేరబోతున్నారు. ఆయనతో పాటు కీలక నేతలను ఆయన జగన్ పార్టీలోకి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. వారం 10 రోజుల నుంచి బొత్స వ్యవహారంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ సస్పెన్షన్ వేటు వేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కైన బొత్స సత్యనారాయణ వైసీపీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బొత్స కుటుంబంతో పాటు ఆయన అనుచరులు కూడా అనేక మంది వైసీపీలో చేరుతున్నారు. బొత్స వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం ఏపీ నేతలతో చర్చించింది. ఏపీ నేతలు బొత్స తీరుపై కాంగ్రెస్ అధిష్టానానికి ఓ నివేదిక కూడా ఇచ్చినట్లు సమాచారం. దీనిపై చర్చించిన అనంతరం పార్టీ పెద్దలు బొత్సను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వైసీపీలో చేరితే బొత్సకు విజయనగరం జిల్లా ఇన్ఛార్జి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బొత్స కీలక పాత్ర పోషించారు. మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో హైదరాబాద్కు వచ్చిన కాంగ్రెస్ పెద్దలు ఆజాద్, వైలార్ రవితో కలిసి దానం నాగేందర్ ఇంటికి వెళ్లిన వారిలో బొత్స కూడా ఉన్నారు. పార్టీ మారుతున్నారన్న విషయంపై కూడా వారితో బొత్స చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నెల 7న బొత్సతో పాటు సుమారు 200 మంది నేతలు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ తర్వాత బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. బొత్స పార్టీ మారుతుండడంతో విజయనగరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయింది. ఇప్పటికే బోర్డులు కూడా తీసేశారు. డీసీసీ నేతలు పార్టీకి పదవులకు రాజీనామా చేయడంతో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయాన్ని రద్దు చేశారు. దానికున్న బోర్డును తొలగించేశారు. మొత్తం డీసీసీ కార్యవర్గంతో పాటు అన్ని మండల శాఖల కార్యవర్గాలు కూడా రాజీనామా చేసి లేఖలను పీసీసీకి ఫ్యాక్స్లో పంపించారు. బొత్సపై సస్పెన్షన్ వేటుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి బొత్సకు సంబంధించి వైసీపీలోకి వెళ్లడం ఖరారైనట్టేనా? సస్పెన్షన్ వేటుకు సంబంధించి ఆయన ఏమైనా స్పందిస్తున్నారా? ఇప్పటికే బొత్స సత్యనారాయణ చాలా స్పష్టంగా ప్రకటన చేశారు. తాను త్వరలో వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లు తన అనుచరులతో సమావేశమైన తర్వాత ఆయన ప్రకటించారు. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా బొత్స సత్యనారాయణతో సమావేశమై పార్టీలోకి రావాలని ఆహ్వానించడం, ఆ తర్వాత ఆయన ప్రకటన చేయడంతో కాంగ్రెస్ పార్టీ అసలు బొత్స సత్యనారాయణ ఏం చేయాలని దానిపై ఇన్నాళ్ళు వేచి చూసిందని చెప్పాలి. సీనియర్ నేతగా ఉన్నారు, పిసిసి చీఫ్ గా పనిచేశారు, అలాగే ఆయనకు అనుచరులు ఉన్నారు, జిల్లాలో కొంత పట్టు ఉంది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని సస్పెన్షన్ వేటు వేయాలన్నా, బహిష్కరించాలన్నా, లేకపోతే ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని దానిపై తర్జన భర్జన పడింది. చివరికి 1-2 రోజుల్లోనే ఆయన వైఎస్ఆర్సీపీలో చేరుతున్న సందర్భంలో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఢిల్లీ నుంచి కొద్దిసేపటి క్రితమే పిసిసి చీఫ్ రఘువీరారెడ్డికి ఫోన్ వచ్చింది. ఆయనపై చర్య తీసుకోవాలి, ఆయన పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు అధిష్టానం ప్రకటించింది. ఈ విషయాన్ని రఘువీరారెడ్డి ధృవీకరించారు. ఆయనకున్న నేపథ్యం, ఆయన పనిచేసిన పదవులు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కొంత ఆచితూచి వ్యవహరించింది. కానీ ఇంకా ఆలస్యం చేస్తే పార్టీ డ్యామేజ్ అవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలంతా కూడా నిరాశలో, నిస్పృహల్లో ఉన్న నేపథ్యంలో రాష్ట్ర విభజన తర్వాత ఈ పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నాయకుడు పార్టీ నుంచి వెళ్ళిపోవడం ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి నష్టమైనప్పటికీ కఠినంగా వ్యవహరించకపోతే పార్టీ క్యాడర్ డిమోరలైజ్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారంటే 1-2 రోజులు ఆయన పార్టీలో చేరుతున్న సందర్భంగా ఇంకా వేచి చూడడం సరికాదు. ఆయన పార్టీలో చేరిపోయిన తర్వాత
కూడా చర్య తీసుకోకపోతే పార్టీకి నష్టం అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది ఋషి. రైట్ సోమగోపాల్, థ్యాంక్ యూ. ఇక బొత్స 1-2 రోజుల్లో వైసీపీ గూటికి చేరనున్నారు. దీనికి సంబంధించి విజయనగరం జిల్లాలో ఎటువంటి పరిస్థితి కనిపిస్తోందనే డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, జిల్లాలో పార్టీ క్యాడర్ కూడా పూర్తిగా బొత్స వెనకే వెళ్లే అవకాశం కనిపిస్తోందా? వారి మధ్య ఏమన్నా భేదాభిప్రాయాలు ఉన్నాయి ఈ విషయంలో? ఋషి బొత్స చేరిక లాంఛనం కావడంతో ఇప్పటికే బొత్స సత్యనారాయణకు సంబంధించిన బంధువులు కావచ్చు, లేదా ఆయన కుటుంబీకులు అంటే ఆయనతో పాటు ఎమ్మెల్యేలుగా ఎంపీగా చేసిన కుటుంబ సభ్యులు కావచ్చు, వీరందరూ కూడా వైకాపాలోకి కార్యకర్తలు తీసుకుపోయేందుకు పూర్తి సందర్భంలో ఉన్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో కూడా కుటుంబ సభ్యులందరూ కూడా టచ్ లో ఉన్నారు. అందులో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇప్పటికే ఇతర పార్టీలతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ 7వ తారీఖు ఉదయం 8 గంటలకు ఏదైతే ఖరారైందో దానికోసం అయితే కార్యకర్తలు కొంతమంది మరి కొద్ది రోజులు లాగుదామా ఏంటనే పరిస్థితి కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే బొత్స సత్యనారాయణ పరిస్థితికి వచ్చేసరికి ఆయన మొదటి నుంచి కూడా ఇప్పటి వరకు అంటే ఆయన రాజకీయ ప్రస్థానం 1982లో ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో నుండి అనేక పదవులు అనుభవించున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీలో కలవడంతో ఇటీవల వాళ్ళ బంధువులతో కూడా మాట్లాడడం జరిగింది. తల్లిలాంటి పార్టీ దీంతోనే మేము ఎదిగాము, కానీ పార్టీని చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, కొంచెం బాధ కలిగించే అంశమైనప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితులు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ పరిస్థితుల్లో అయితే కాంగ్రెస్ కార్యకర్తలు పూర్తిగా బొత్సతో వెళ్తారా లేదని కూడా తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఋషి. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ. 1982లో రాజకీయ ప్రవేశం చేసిన బొత్స తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. 1992లో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా పనిచేసిన ఆయన 1996, 98లో జరిగిన బొబ్బిలి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 1999లో జరిగిన ఎన్నికల్లో బొబ్బిలి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2004లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ మంత్రివర్గంలో రాష్ట్ర భారీ పరిశ్రమలు, మార్కెటింగ్, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రోసయ్య, కిరణ్ కుమార్ హయాంలో పంచాయతీరాజ్, రవాణా శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 2011 జూన్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్లోనే సామాన్య కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడి స్థాయికి ఎదిగి ఇప్పుడు పార్టీ నుండి సస్పెన్షన్ వేటు అనుభవిస్తున్నారు.